ఫ్రెండ్స్ ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ బటన్ నొక్కండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పొలా, మీరు చూస్తున్నారు polaiahtechtelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఎలా చేసుకోవాలి, అన్లాక్ ఎలా చేయాలి, డిసేబుల్ ఎలా చేయాలి ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ఏంటంటే యూఐడి అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే సో ఇక్కడ చూసారు కదా, సో ఆధార్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ వచ్చింది కదా. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో ఆధార్కు సంబంధించిన అఫీషియల్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు కొంచెం పై స్క్రోల్ చేసుకోగానే కింద చూసుకున్నట్లయితే ఆధార్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా. సో దాని కింద లాస్ట్లో అన్లాక్ బయోమెట్రిక్ అని కనిపిస్తుంది కదా. సో అరే మార్క్తో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే సో ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేసుకోగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా. సో దాన్ని మీరు టిక్ చేసేయండి. సో బాక్స్ టిక్ చేసి అన్లాక్ బయోమెట్రిక్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేయగానే సో ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తోటి మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. కింద క్యాప్చా అనేది క్యాప్చా ఎలా ఉందో అలా క్యాప్చా అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చా ఎంటర్ చేశాను. కింద చూసుకున్నట్లయితే సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే సో మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట, వన్ టైం పాస్వర్డ్ని. సో ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఎంటర్తో ఓటీపీ అని ఉంటుంది. సో ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను వచ్చేసి నాకు ఓటీపీ అయితే వచ్చిందనమాట. నేను ఈ ఓటీపీని యాక్సిటీజ్ ఆ ఓటీపీ ఎలా ఉందో అలాగనే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చూస్తారు కదా, సో ఎనేబుల్ డిసేబుల్ బయోమెట్రిక్ లాక్ అని కనిపిస్తుంది అనమాట. కొంచెం పై స్క్రోల్ చేసుకోవాలి, ఇక్కడ ఎనేబుల్ లాకింగ్ అని కనిపిస్తుంది కదా. సో వన్స్ దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా, యువర్ బయోమెట్రిక్ లాక్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎలా అన్లాక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పేజ్కి అయితే మీరు వచ్చేసేయండి. వచ్చేసాక ఇక్కడ కింద చూసుకున్నట్లయితే లాగిన్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ యొక్క పేజ్కి అయితే వస్తారనమాట. సో మీరు బాక్స్ మీద టిక్ చేసి ఇక్కడ లాక్ మీద క్లిక్ చేయండి. లాక్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అండ్ క్యాప్చా ఎంటర్ చేసి కింద సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో మళ్ళీ మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. సో ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో ఇక్కడ చూసారు కదా, యువర్ బయోమెట్రిక్ లాక్డ్ అని కనిపిస్తుంది అనమాట. సో కింద చూసుకున్నట్లయితే అన్లాక్ బయోమెట్రిక్ అని కనిపిస్తుంది కదా. సో అంటే మీరు లాక్ చేసి ఉన్నారనమాట, మీరు అప్పుడు అన్లాక్ చేస్తున్నారు. ఇక్కడ అన్లాక్ బయోమెట్రిక్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా, యువర్ బయోమెట్రిక్ అన్లాక్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. సో వీళ్ళు ఒక టైం అయితే ఇచ్చారనమాట. సో మీరు ఆ టైం వరకే మీకు అయితే ఇది అన్లాక్లో ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మీ బయోమెట్రిక్ లాక్ అయితే పడిపోతుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అలా లాక్ పడితే మేము ఎక్కడైనా యూజ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కదా బ్రదర్ అని. సో దానికోసం మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సో దీన్ని డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట. కింద మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ మీరు హోమ్ పేజ్కి వచ్చేసేయండి. వచ్చేసాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పేజ్కి వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేశాక కింద చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేయగానే కింద చూసారు కదా, డిసేబుల్ లాకింగ్ అని కనిపిస్తుంది. సో వన్స్ మీరు ఒకసారి కనుక క్లిక్ చేశారంటే సో ఇక్కడ చూసారు కదా, బయోమెట్రిక్ లాక్ డిసేబుల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో అంటే మీకు పర్మనెంట్గా అయితే మీకు డిసేబుల్ అవుతుందన్నమాట. సో మీకు ఎప్పుడూ కూడా ఇది బయోమెట్రిక్ లాక్ అనేది పడుతుందన్నమాట.
సో ఈ వీడియో అనేది మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడే రెడ్ కలర్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అలా చేయడం ద్వారా కూడా నా వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.